హలో నమస్తే. తెలంగాణ రైతులకు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న జలద్రోహం. తెలంగాణ రైతులకు నీళ్ళియకుండా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ద్రోహం. తెలంగాణ ప్రాజెక్టుల మీద కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దుష్ప్రచారం, ద్రోహం ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు మీద అబద్ధాలు ప్రచారం చేసి కాంగ్రెస్ పార్టీ ఆ అబద్ధాల పునాదుల మీద అధికారంలోకి వచ్చిందో ఈరోజు ఆ అబద్ధాలన్నీ ఒక్కటొక్కటిగా తేలిపోతున్నాయి. దూద్ కా దూద్, పానీ కా పానీ సాఫ్ అయిపోతుంది, తెలిసిపోతుంది, ప్రజలకు తెలిసిపోతుంది. తెలంగాణలో తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అకుంఠిత దీక్షతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ఏ రకంగా తెలంగాణ ప్రజలకు ఉపయోగపడిందో, ఆ ఉపయోగపడ్డ ప్రాజెక్ట్ని కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా పడావు పెట్టిందో, మేడిగడ్డలో కొన్ని పిల్లర్లు కుంగినాయని చెప్పేసి ఒక్క ఆరోపణ మీద ఆ ఒక్క విషయాన్ని పట్టుకొని కాంగ్రెస్ పార్టీ మొత్తం కాళేశ్వరం ప్రాజెక్ట్నే పడావు పెట్టింది. తెలంగాణ రైతులకు నీళ్ళు ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ద్రోహం ఒక్కొక్కటిగా బయటపడుతుంది. మొన్న CWPRS, సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ వాళ్ళు ఒక నివేదిక ఇచ్చిండ్రు. కాళేశ్వరం ప్రాజెక్టు మీద, కాళేశ్వరం ప్రాజెక్టు నాణ్యత మీద, కాళేశ్వరం ప్రాజెక్టు పటిష్టత మీద ఒక రిపోర్ట్ ఇచ్చిండ్రు. ఆ రిపోర్ట్లో చాలా స్పష్టంగా చెప్పిండ్రు కాళేశ్వరం ప్రాజెక్టుకు ఎట్లాంటి డోకా లేదు, కాళేశ్వరం ప్రాజెక్టు చాలా బందోబస్తుగా ఉంది, చాలా గట్టిగా ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టులో ఉన్న మూడు బ్యారేజీలు కూడా ఏ రకంగానూ బలహీనంగా లేవు. ఖచ్చితంగా CWPRS నిర్వహించిన కాంక్రీట్ నాణ్యత, నిర్మాణ స్థిరత్వ పరీక్షల్లో చాలా కీలక విషయాలు బయటపడ్డాయి. అందారం, సుందిల్లా బ్యారేజీల నిర్మాణంలో ఎలాంటి నాణ్యత లోపాలు లేవని CWPRS నివేదిక ఇచ్చింది. వాటి పిల్లర్లు నిర్మాణపరంగా అత్యంత దృఢంగా, సురక్షితంగా ఉన్నాయని CWPRS చెప్పింది. సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ పూణేలో ఉంటుంది. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే వాళ్ళను పిలిపించి మీరు పరిశీలించండి చెప్పింది. వాళ్ళు పరిశీలించి ఇచ్చిన నివేదికలోనే ఎవరున్నాయి, మేడిగడ్డ బ్యారేజ్లోని 7వ బ్లాక్ మినహా మిగిలిన ఏ బ్లాక్లోనూ ఏ మేడిగడ్డ బ్యారేజ్నైతే అక్కడ కుంగిపోయిన 2 పిల్లర్లను చూపించి కాంగ్రెస్ పార్టీ కూలిపోయిందంటుందో, కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందంటుందో, ఆ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి చెంపపెట్టు లాగా మేడిగడ్డ బ్యారేజీలోని 7వ బ్లాక్ మినహా మిగిలిన ఏ బ్లాక్లోనూ ఎలాంటి నిర్మాణ లేదా నాణ్యత లోపాలు లేవని CWPRS చెప్పింది. బ్యారేజీలు సురక్షితంగా ఉన్నందున కన్నెపల్లి పంప్ హౌస్ ద్వారా నీటిని ఎత్తిపోసేందుకు అవసరమైతే తాత్కాలిక మరమ్మతులు పూర్తి చేసి ప్రాజెక్టుని తక్షణమే వినియోగంలోకి తీసుకురావచ్చని వాళ్ళు చెప్పింది. సో ఇప్పుడు అదైపోయిన తర్వాత ఒక అడ్వకేట్ శరత్ గారు పిల్ వేసిండ్రు, హైకోర్టులో పిల్ వేసిండ్రు. ఆ పిల్లు ఆయన ఏం చెప్పిండంటే ఒకరేమో నీళ్లు ఎత్తిపోయొచ్చు అంటున్నారు. అంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు నీళ్లు ఎత్తిపోయొచ్చు, మినిమం డ్రా డౌన్ లెవెల్ నుంచి నీళ్లు ఎత్తిపోయొచ్చని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళేమో అసలు ఏం చేయడానికే వీల్లేదంటున్నారు. మరి దీని వాస్తవం ఏందో తేల్చాలి. ఎందుకంటే లక్షలాది రూపాయల ప్రజాధనం వెచ్చించి ఆ బ్యారేజీలను నిర్మించడం జరిగింది. ఆ బ్యారేజీలు అసలు వాడొచ్చా, వాడలేమా, NDSA ఏం చెప్పింది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రతిసారి కూడా NDSA మీద బాధ్యత వేసేస్తుంది. NDSA నీళ్లు నింపొద్దన్నది కాబట్టి మేము నింపలేము, నీళ్లు నింపితే భద్రాచలం కొట్టుకపోతుందని మూర్ఖంగా మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి. 40 ఊళ్ళు మునిగిపోతాయని మూర్ఖంగా మాట్లాడుతున్నారు. అయితే NDSA కోర్టులో అఫిడవిట్ ఫైల్ చేసింది. NDSA కోర్టులో ఫైల్ చేసిన అఫిడవిట్లో ఏం చెప్పింది, అసలు కాళేశ్వరం నీటి ఎత్తిపోతలకు సంబంధించిన విధాన నిర్ణయాలు ప్రభుత్వమే తీసుకోవాలి. NDSA మీద తోసేసి వాళ్ళు తప్పించుకో ప్రయత్నం చేస్తున్నారు. కానీ NDSA హైకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్లో క్లియర్గా చెప్పింది కాళేశ్వరం నీటి ఎత్తిపోతలకు సంబంధించిన విధాన నిర్ణయాలు ప్రభుత్వమే తీసుకోవాలని NDSA తేల్చి చెప్పింది. మేడిగడ్డ రిజర్వాయర్లలో నీటిని నింపడం, ప్రాజెక్టు నుంచి ఎత్తిపోతలు జరిగేలా చూడటం పూర్తిగా ప్రభుత్వ విధానపరమైన నిర్ణయమని NDSA హైకోర్టుకు చెప్పింది. కాళేశ్వరం ప్రాజెక్టుని వినియోగించుకునే నిర్ణయం పూర్తి స్వేచ్ఛ ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని NDSA చెప్పింది. మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ
రైతులకు ఎక్కడ కాళేశ్వరం నుంచి నీళ్ళు ఇస్తే కేసీఆర్ గుర్తొస్తాడో అని కేసీఆర్ గుర్తు రాకుండా ఉండడం కోసం రైతుల నోళ్లలో మట్టి కొడుతుంది, రైతుల పొలాలను బీళ్లు చేస్తుంది, రైతుల పొలాలను ఎండగడుతుంది. ఎల్ నినో రాష్ట్రంలో వచ్చింది. ఎల్ నినో రాష్ట్రంలో వచ్చినాక రాష్ట్ర ప్రభుత్వం ఏం ఆలోచన చేయాలి? అరే, ఈ నిర్మాణం చేసిన ప్రాజెక్టులు ఉన్నాయి కదా, ఈ ప్రాజెక్టులని ఎంత తొందరగా అయితే అంత తొందరగా మనం వాటిని రిపేర్ చేసి వాటిని వాడుకుంటే ఆ నీళ్లను రైతులకు అందిస్తే రైతులు పచ్చగా ఉంటారు కదా, రైతులు పంటలు పండించుకుంటారు కదా అనే ఒక ఆలోచన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి లేదు. దీని మీద హరీష్ రావు గారు ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద ఎన్డీఎస్ఏ అఫిడవిట్ ఏదైతే కోర్టులు వేసిందో దాని మీద రియాక్ట్ అయిన ఎక్స్ ద్వారా ఆయన సుదీర్ఘమైన ఒక వివరణ ఇచ్చిండు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి. దాంట్లో ఆయన ఏమంటారు, కాంగ్రెస్ పార్టీ చేసిన దుష్ప్రచారానికి ఎన్డీఎస్ఏ అఫిడవిట్ సిడబ్ల్యూపీఆర్ఎస్ రిపోర్ట్లు ఒక చెంపపెట్టు అని చెప్పి అంటారు. ఇంతకుముందు చెప్పిన ఎన్డీఎస్ఏ ఏమన్నది, సిడబ్ల్యూపీఆర్ఎస్ ఏమన్నది, కాళేశ్వరం మొత్తం కుప్పగూలింది, ప్రాజెక్టు పనికిరాదు, నీళ్ళు ఎత్తలేమని ఇన్నాళ్ళుగా కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రచారం ఒక్కొక్కటిగా పటాపంచలవుతుంది. ఇది హరీష్ రావు గారు ఈరోజు ట్వీట్ చేసిన. మరోవైపు సిడబ్ల్యూపీఆర్ఎస్ సంబంధించిన రిపోర్ట్ని కూడా ఆయన ప్రస్తావించారు. అసలు యాక్చువల్గా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు చేస్తున్న జలద్రోహం ఎంతటిదంటే ఇది కాంగ్రెస్ పార్టీని ఏం చేసినా క్షమించరాని నేరం. ఎందుకంటే దేశమంతటా ఎల్ నినో ఉన్నది అని వచ్చినాక అన్ని ప్రాజెక్టులు నింపుకున్నారు, ఏదో ఒక రకంగా నింపుకున్నారు. జలద్రోహం ఫలితంగా దేశంలో జలాశయాలు, కాంగ్రెస్ పార్టీ జలద్రోహం ఫలితంగా దేశంలో జలాశయాలు సగటు నీటి నిల్వలు, ఆ జలాశయాల్లో మిగతా పెద్ద పెద్ద ప్రాజెక్టులో ఉండే సగటు నీటి నిల్వలు 64.16% ఉంటే తెలంగాణ రాష్ట్రంలో ఉండే జలాశయాల్లో నీటి నిల్వ మాత్రం దాంట్లో సగం అంటే 35.6% మాత్రమే తెలంగాణ ప్రాజెక్టులో నీటి నిల్వలు ఉన్నాయి. నీళ్ళన్నీ కిందికి వెళ్ళిపోతున్నాయి. మన నీళ్లు మనకు దొరకలేవు. ఏ తెలంగాణ ఉద్యమం అయితే చేసినామో మనము, మన నీళ్లు మనకు కావాలని, అక్కడ ఆ నీళ్లు మనకు వస్తలేవు. ఇక్కడ కృష్ణా బేసిన్ పరిస్థితి మరింక దారుణంగా ఉంది. కృష్ణా బేసిన్లో చంద్రబాబు నాయుడు కోసం రేవంత్ రెడ్డి శ్రీశైలం జలాశయం నుంచి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి, కల్వగుర్తి లిఫ్ట్ ఇరిగేషన్కి, జూరాల ప్రాజెక్ట్ కిందికి నీళ్ళు ఇస్తందుకోసం అవకాశం ఉన్నా కూడా ఆ నీళ్ళని ఎత్తిపోస్తలేరు. కింద ఆంధ్రప్రదేశ్ మాత్రం శ్రీశైలం నుంచి రోజుకు 12 టీఎంసీల నీటిని దోచుకొని పోతుందని బీఆర్ఎస్ పార్టీ నాయకులు, మాజీ మంత్రి, మాజీ అగ్రికల్చర్ మినిస్టర్ నిరంజన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని నిలదీశారు. కాంగ్రెస్ పార్టీని అడిగిండ్రు, ఎందుకు మీరు 12 టీఎంసీల నీటిని ఎత్తిపోస్తుంటే మీరు మాట్లాడతలేరు? తెలంగాణ రైతులు నీళ్లు లేక అష్ట కష్టాలు పడుతుంటే వాళ్ళ గురించి మీరు ఎందుకు ఆలోచిస్తలేరు? ఎందుకు నీళ్లు మీరు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో నీరు ఎత్తుకుపోయేటట్టుగా చేస్తున్నారు? ఏ అనుమతులు లేని వెలుగోడు ప్రాజెక్టులు తీసుకుపోయి వాళ్ళు కట్టి నింపినరు. పర్యావరణ అనుమతులు లేవు, సిడబ్ల్యూసీ అనుమతి లేదు. లేకపోయినా కూడా వెలుగోడు ప్రాజెక్టు కట్టినరు. వెలుగోడు ప్రాజెక్టులో నీళ్లను నింపుతున్నారు. 12 టీఎంసీలు. పాలమూరు జిల్లా రైతులారు ఒకసారి ఆలోచించండి. 12 టీఎంసీల నీటిని రోజు వాళ్ళు శ్రీశైలం నుంచి కిందికి తీసుకుపోతున్నారు, వాళ్ళ రాష్ట్రానికి తీసుకుపోతున్నారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకుపోతున్నారు. ఇది తెలంగాణ రాష్ట్రంలో ఉన్న దుస్థితి. కాళేశ్వరం ప్రాజెక్ట్ని ఒక పక్క వాడతలేరు. కాళేశ్వరం ప్రాజెక్టులో బాగా వర్షాలు పడ్డప్పుడు, గోదావరిలో నీళ్లు ప్రవహిస్తున్నప్పుడు, ఎత్తిపోయవలసిన పరిస్థితి ఉన్నప్పుడు ఎత్తిపోయకుండా ఈరోజు ఎల్ నినో అని వర్ణయాగాలు చేస్తుండే ముఖ్యమంత్రి హరీష్ రావు గారు. ఆ రోజు అన్నారు, మానవ ప్రయత్నం చేయాలి, మానవ ప్రయత్నం చేయకుండా మొత్తం వర్ణదేవుడి మీద వేసేస్తే ఎట్లా అని చెప్పేసి అని ప్రశ్నించిండ్రు, బరాబర్ అడిగిండ్రు. ముఖ్యమంత్రి వర్ణయాగం చేసి 15-20 రోజులైంది, ఇప్పటి వరకు వర్షాలు లేవు. ఉన్న నీళ్ళని కిందికి ఇడిచిపెట్టేసి ఉన్న నీళ్ళని వాడుకోకుంటే పాపం వర్ణదేవుడు కూడా ఏం చేస్తాడు? వర్ణదేవుడు కూడా ఎట్లా కరుణిస్తాడు? అరే, నేను మీకు నీళ్లు ఎన్ని ఇవ్వాలనో అని ఇచ్చినాయా? మీరు నీళ్లు చక్కగా వాడుకోకపోతే మళ్ళీ యాగాలు చేస్తే నేను ఎడికెళ్ళి వర్షాలు కురిపించాలని ఆలోచించినట్టుంది.
అందుకే ఈరోజు మనం కాంగ్రెస్ పార్టీని నిలదీద్దాం, కాంగ్రెస్ పార్టీ నాయకులను అడుగుదాం, బరాబర్ అడుగుదాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లండన్ పర్యటన ముగించుకొని హైదరాబాద్ వచ్చిండు. హైదరాబాద్ వచ్చిన తర్వాత కీలకమైన సమస్యలు, క్లిష్టమైన సమస్యలు, వేటి మీద రివ్యూ నిర్వహించలేదు. ఆయన వచ్చి దాదాపు ఒకరోజు గడిచిపోయింది. ఒకరోజు గడిచిపోయిన తర్వాత కూడా ఈ నీటి సమస్య గురించి, కాళేశ్వరం ప్రాజెక్టు గురించి, కృష్ణా జలాల గురించి ముఖ్యమంత్రి ఒక్క రివ్యూ మీటింగ్ కూడా పెట్టుకోలేదు. కళ్యాణ లక్ష్మి గురించి ముఖ్యమంత్రి ఒక్క రివ్యూ మీటింగ్ కూడా పెట్టుకోలేదు. 22A గురించి రాష్ట్రంలో ప్రజలందరూ అల్లకల్లోలమైపోతున్నారు. తాజాగా జనగామ, వరంగల్ జిల్లాల్లో కూడా 60-70 వేల ఎకరాలు 22Aలో పెట్టిందని చెప్పేసి అక్కడ ప్రజలు ఆందోళన చేస్తున్నారు. కానీ ముఖ్యమంత్రికి అవేవి పట్టలేదు. రాగానే ఈరోజు ఒక రివ్యూ పెట్టిండు. దేని మీద రివ్యూ పెట్టిండు మీకు అందరికీ మీరు గెస్ చేయొచ్చు. ఈజీగా గెస్ చేయొచ్చు ముఖ్యమంత్రి దేని మీద రివ్యూ పెట్టిండు. ముఖ్యమంత్రి రివ్యూ చేసింది మూసీ ప్రాజెక్టు మీద, మూసీ బ్యూటిఫికేషన్ ప్రాజెక్టు మీద ఈరోజు ఒక రివ్యూ పెట్టిండు ఆయన. ఇది ముఖ్యమంత్రి ప్రయారిటీ. ముఖ్యమంత్రి ప్రాధాన్యతలేందో మీకు అందరికీ చాలా స్పష్టంగా తెలిసిపోయింది. రైతులను పట్టించుకుంటలేడు. 97 జీవో రద్దు చేయాలని చెప్పేసి పాలిటెక్నిక్ విద్యార్థులు ఆందోళన చేస్తుంటే వాళ్ళని పట్టించుకుంటలేడు. కళ్యాణ లక్ష్మి ఆదిపోయి కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులు ఎదురు చూస్తుంటే దాన్ని పట్టించుకోలేదు. నీటిపారుదల ప్రాజెక్టులను పట్టించుకోలేదు. 22Aని పట్టించుకోలేదు. ఆయన పట్టించుకున్నదల్లా ఆయనకు మంచిగా పాడావులాగా కనిపిస్తున్న మూసీ ప్రక్షాళన ప్రాజెక్టుని మాత్రం పట్టించుకుంటున్నాడు ఆయన. ఈరోజు రివ్యూ చేసింది కూడా దాని మీదనే, ఇంకా వేరే ఏ అంశాల మీద రివ్యూ చేయలేదు. ఆయన మున్సిపల్ శాఖ మంత్రి, ఆయన విద్యాశాఖ మంత్రి, ఆయన హోంశాఖ మంత్రి దేని మీద రివ్యూ చేయలేదు. కేవలం మూసీ ప్రక్షాళన మీదనే రివ్యూ చేసిండు. మనకు స్పష్టంగా తెలిసిపోతుంది ముఖ్యమంత్రి ప్రాధాన్యత లేందో, ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రాధాన్యత లేందో. అందుకే బరాబర్ అడుగుదాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గోదావరి ప్రాణహిత నీళ్లను ఏపీకి దోచిపెట్టేటందుకే ఇన్ని రోజులు మీరు NDSA పేరు చెప్పి కాళేశ్వరాన్ని పడావు పెట్టినరా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు చేసిన జల ద్రోహాన్ని తెలంగాణ ప్రజలు క్షమిస్తారా? ఈ చరిత్ర మిమ్మల్ని క్షమిస్తుందా? బరాబర్ అడుగుదాం. కింది రాష్ట్రానికి నీళ్లు పంపించేందుకు, నీళ్లు ఇడిచిపెట్టేందుకు ఎల్ నినోను వాడుకున్నారు. ఎల్ నినో వస్తుందని తెలిసి కూడా మన దగ్గర అన్ని నీళ్లు పోతుంటే ఆ నీళ్లను వాడుకునే సోయి ముఖ్యమంత్రికి లేదు. తెలంగాణ రైతులకు నీళ్ళు ఇస్తే వాళ్ళు పంటలు పండిస్తారు. పంటలు పండిస్తే వాటిని కొనాలి, వాటికి బోనస్ ఇవ్వాలి, వాటికి మినిమం MSP ఇవ్వాలి. ఇవన్నీ ఎగ్గొడుతందుకే మీరు ఈ కుట్రలు చేసినరా? బరాబర్ అడుగుదాం. కృష్ణా బేసిన్ నుంచి పాలమూరు రైతులు ఎదురు చూస్తున్నారు నీళ్ళు వస్తాయని, వాళ్లకు ద్రోహం చేస్తున్నారు. కృష్ణా బేసిన్ నుంచి ఏపీ సర్కార్ రోజుకు 12 TMCల నీళ్లు దోచుకుపోతుంటే ఏం చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు? చంద్రబాబు వద్దని చెప్పినందుకే మీరు పంపులు బంద్ పెట్టి పాలమూరుని మళ్ళొకసారి ఎడారిని చేస్తున్నారా? బరాబర్ అడుగుదాం. రైట్, ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మనతో లైవ్లో పాల్గొనేందుకు జల వనరుల నిపుణుడు, మాజీ ముఖ్యమంత్రికి, తెలంగాణ ముఖ్యమంత్రికి OSDగా పనిచేసిన శ్రీధర్ దేశపాండే గారు మనతో లైవ్లో ఉంటారు. కాళేశ్వరం ప్రాజెక్టు మీద అబద్ధాలు చెప్పి తెలంగాణ రైతులను కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మోసానికి తెలంగాణ రైతులు బలైపోతున్నారు. ఎల్ నినో ప్రభావంతో వర్షాలు తక్కువగా పడుతున్నాయి. వర్షాలు తక్కువ పడుతున్న సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీళ్ళెత్తిపోసి చెరువులను నింపాల్సిన రాష్ట్ర ప్రభుత్వం వాటిని నింపుతలేదు. ఇంతకుముందు చెప్పినట్టుగా దేశం మొత్తంలో రిజర్వాయర్లలో నీటి నిల్వ శాతం 64.16 ఉంటే తెలంగాణలో కేవలం 35% మాత్రమే నీటి నిల్వలున్నాయి తెలంగాణ రిజర్వాయర్లలో. శ్రీధర్రావు దేశపాండే గారు మనతో ఉన్నారు.